నమస్తే మంత్రి సబ్స్క్రైబర్స్ అందరికీ వందనం అభివందనం. మన దగ్గర పూర్వకాలం నుంచి కూడా ఒక ఆనవాయితీగా వస్తుంది. తర్వాత మన ఇళ్లలో కూడా చూడండి, పేర్లు పెట్టేటప్పుడు కొంచెం ఎలా ఆలోచిస్తారంటే, అమ్మాయి కానీ పుడితే అమ్మ పేరు పెట్టుకోవటం, అబ్బాయి కానీ పుడితే తాత పేరు పెట్టుకోవటం ఒక ఆనవాయితీగా మొదటి నుంచి కూడా వచ్చేది. అది ఎందుకోసం అంటే వాళ్ళ మీద చూపెట్టేటటువంటి ప్రేమ. వాళ్ళు అలా పుట్టారు, మా అబ్బాయి రూపంలో పుట్టాడని, లేకపోతే మా అమ్మాయి రూపంలో మా అమ్మ పుట్టింది అనేటటువంటి భావన ఉండేది. అవునా కదా? దానికి సంబంధించినటువంటి ఒక మంచి విషయాన్ని మీతోటి ఈరోజు పంచుకుంటాను. మన మంతిని పక్కకే కమాన్పూర్ అనే ఒక గ్రామం ఉన్నది. ఆ కమాన్పూర్ గ్రామంలో ఒకతనికి అమ్మాయి పుట్టింది. అమ్మాయి పుట్టగానే ఆ అమ్మాయికి వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు. ఎందుకంటే అమ్మ చిన్న వయసులోనే చనిపోయింది. వారికి వివాహం అయిపోయిన తర్వాత పుట్టిన మొట్టమొదటి కూతురుకు వాళ్ళ అమ్మ పేరు పెట్టుకున్నాడు. అమ్మ పేరు పెట్టుకున్నాడు. పెళ్ళి నిశ్చయం అయిపోయింది. పెళ్లి నిశ్చయమైంది. ఆ అమ్మాయికి పెళ్లి వయసు, యుక్త వయసు రాగానే పెళ్లి కూడా నిశ్చయం అయిపోయింది. ఇంకా పెళ్లి కాలేదు. ఇంతలో ఈ వ్యక్తికి డయాబెటిక్ ఉన్నది. దానికి తగ్గట్టు పాపం ఆయనకు ఈ గుండెకు సంబంధించినటువంటి వ్యాధితోటి కూడా ఉండడంతో స్టంట్ కూడా వేశారనమాట. అయితే ఏమైంది, పని రీత్యా అతను హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. ఆ పిన్నాని వాళ్ళు, అంటే వియ్యంకులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్లో ఉంటారు, వీళ్ళు కమాన్పూర్, హైదరాబాద్ పోవాల్సి వచ్చింది. కానీ నాకు ఆరోగ్యం బాగాలేదు. అయినా కూడా ఆ వియ్యంకులు పిలిస్తే మరి పెళ్ళి ఇంకా నెక్స్ట్ మంత్లోనే ఉన్నది కాబట్టి ఏదో మాట సంథింగ్ ఏదో బంగారు కొనుక్కోవటం కానీ కొంచెం మాటలు మాట్లాడుకోవటానికి ఆ విషయం రీత్యా అతనికి శరీరం సహకరించకపోయినా కూడా ఈ కరోనా కాలంలో అతను హైదరాబాద్ వెళ్ళవలసి వచ్చింది. అయితే వెళ్ళాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళాడో, అంటే వియ్యంకుల ఇంటికి వెళ్ళంగానే వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. మంచిగానే రిసీవ్ చేసుకున్న తర్వాత కూర్చున్నారు. మంచిగా తాగాడు. తాగంగానే ఛాయ్ వచ్చింది. ఛాయ్ రాగానే అతను తీసుకున్నాడు. కానీ డయాబెటిక్, మరి ఛాయ్ మొహమాటానికి తీసుకున్నాడు. మరి వద్దు అనలేము వియ్యంకుల ఇంట్లో మరి అని చెప్పేసి ఛాయ్ ఇష్టం లేకున్నా కూడా తాగాడు. ఎప్పుడైతే ఒక సిప్ తీసుకున్నాడో ఛాయ్, ఆ ఛాయ్ చూసిన తర్వాత అతనికి అర్థమైపోయింది ఆ ఛాయ్లో షుగర్ లేదు. అతనికి ఇష్టమైనటువంటి జాజీ ఫల్ తర్వాత ఇలాయచీ వేసినటువంటి ఛాయ్ అన్నమాట. అతనికి ఎట్లా అనిపించిందంటే, అబ్బా నా కూతురు చేసినట్టుగానే ఉన్నది అన్నట్టు ఒక భావన కలిగింది. తర్వాత మాట్లాడుకున్నారు. మాటలన్నీ అయిపోయిన తర్వాత నేను వస్తానండి మరి అని చెప్పేసి వెళ్ళి వస్తుంటే, అట్లా ఎలా అవుతుంది, లంచ్ చేసి వెళ్ళాలి మీరు ఇప్పుడు వెళ్ళడానికి లేదు అని చెప్పేసి వాళ్ళు కొంచెం జబర్దస్తి కూడా చేయటం. దాంతో ఆయన కాదు అనలేక ఆగటం. ఎందుకంటే హైదరాబాద్కు వచ్చాం, మరి ఇంత దూరం వచ్చినప్పుడు అని చెప్పేసి అతను ఆగటం. భోజనం కూడా చేస్తే అతను తినే విధంగానే సాత్వికమైనటువంటి ఆహారం, అన్నం, పప్పు, చల్లా పులుసు, బూడిద గుమ్మడికాయ కూర, ఆయనకి ఇష్టమైనటువంటి పచ్చడి, ఇవన్నీ చూసి అరే మా ఇంట్లో తిన్నట్టే ఉన్నది ఏంటి, మేము తిన్నట్టే తింటారా వీళ్ళు అనేటటువంటి భావన కూడా అతనికి కలిగింది. సహజంగా మనిషి ఒక 55 ఏళ్ళు అట్లా దాటిన తర్వాత, భోజనం చేసిన తర్వాత ఒక 2 నిమిషాలు కూర్చుంటేనే ఓ బావం వక్క వేసుకొని ఇట్లా కూర్చున్న తర్వాత కొంచెం ఒరగాలి అనిపిస్తుంది. కానీ అతను మరి బియ్యంకుల ఇంట్లో అట్లా చేయడానికి లేదు కాబట్టి అతను వెళ్దామని అనుకుంటే, అలా ఎలా కుదురుతుందండి అని చెప్పేసి ఆ బియ్యంపురాలు, మీరు పడుకోండి, 2 గంటలు రెస్ట్ తీసుకొని సాయంత్రం వెళ్ళండి అని చెప్పేసి, అతను అయిష్టత చూపెట్టినా శరీరం సహకరించదు కదా, కొంచెం నిద్ర వచ్చినట్టుగా కొంచెం ఒక సొక్కు
సొలిగాడు, పడుకుందామని చెప్పేసి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఎప్పుడైతే ఆ బెడ్రూమ్లోకి వెళ్ళాడో, బెడ్రూమ్లో పడుకునేటప్పుడు అతనికి అక్కడ కప్పుకోవడానికి చెద్దరు కూడా పతలా చెద్దరు. అతను ఏ ఇంట్లోనైతే ఏ విధంగా కప్పుకుంటాడో అతన్ని అంత పతలా చెద్దరు ఉన్నారనమాట. అన్నీ అతనికి ఆశ్చర్యం కలిగింది. కప్పుకున్నాడు, పడుకున్నాడు. 2 గంటల తర్వాత లేచాడు. సాయంత్రం 4, 4:30 అయింది. తర్వాత మళ్ళా చాయ్ తాగి రెడీ అయిపోయి మళ్ళీ తిరుగు ప్రయాణం అయినాడు. అప్పుడు వెళ్ళి వచ్చే సమయానికి కుతూహలాన్ని, తర్వాత ఆ ఇంట్లో జరిగినటువంటి విషయాలను ఆ బియ్యంపురాలతో అడుగుతున్నాడు అనమాట. అమ్మా, నేను మీతో ఎన్నడూ మీకు చెప్పలేదు, నేను ఏం ఛాయ్ తాగుతా అని, ఏం తిండి తింటానని కూడా మీకు చెప్పలేదు, మీకు ఎలా తెలిసింది అని అన్నాడు. ఆమె చెప్పినటువంటి ఆ మాటకు అతని కళ్ళల్లో ఆనంద బాష్పాలు. అతని ఇంటికి తిరిగి వచ్చి చెప్పులు విడవకుండానే, సుశీలా, సుశీలా, మా అమ్మ మళ్ళా పుట్టిందే, మా అమ్మ ఉన్నదే అని చెప్పుకుంటూ వస్తున్నాడు అనమాట. ఏం జరిగిందండి? ఆమె ఆతృతగా, ఏంటంటే హైదరాబాద్ నుంచి వస్తున్నారు కదా, ఇలా అంటున్నారు, ఏంటి విషయం అంటే, నేను మన బియ్యంపుల ఇంటికి పోయినాను, సహజంగా అతుకుతే కతుకుతే అతకదు అని చెప్పేసి ఎన్ని సామెతలు ఉన్నా కూడా మన వాళ్ళు రిసీవ్ చేసుకున్నటువంటి పద్ధతి చూస్తే నాకైతే ఎట్లా అనిపించిందంటే మన ఇంట్లో ఉన్నట్టే అనిపించిందే అంటే, అప్పుడు ఆ బియ్యంపురాలన్న మాట కూడా చెప్తున్నాడనమాట తన భార్య సుశీలతోటి. ఆనంద బాష్పాలతోటి చెప్తున్నాడు. ఏం చెప్పాడంటే, నా బిడ్డ ఫోన్ చేసిందంట. ఫోన్ చేసి, మా నాన్నగారు చాలా మోమాటస్తులు, మాట్లాడరు ఎక్కువ, మీరే దగ్గరగా జాగ్రత్తగా చూసుకోనండి అని అత్తకు చెప్పిందంట. ఆ అత్త చెప్పుడేంది, ఆ అత్త వినుడేంది, వాళ్ళు అలా చేసి ఇవ్వటం ఏంటి, మనం సరైన ఇంటికే ఇస్తున్నామే, మంచి ఇంటికే ఇస్తున్నామే అని చెప్పేసి ఒక బరువు దిగినటువంటి ఒక తండ్రిగా ఆ మాటలు చెప్తుంటే ఎంత మాధుర్యంగా అనిపించిందంటే, పరిస్థితులు మారాయి. ఇచ్చుకున్నాళ్ళు ఈగతో సమానం, తర్వాత పుచ్చుకున్నాళ్ళు పురుగుతో సమానం, లేకపోతే పుల్లతో సమానం అనేటటువంటిది ఆ జమానా లేదుగా. ఎప్పుడు కూడా ఇచ్చి పుచ్చుకుంటేనే మర్యాద. అదేవిధంగా గౌరవం ఇస్తే అది మరింత పెరుగుతుంది, రెట్టింపు అవుతుంది, అది మనకు తిరిగి వస్తుంది అనేటటువంటిది ఈ మెసేజ్ ద్వారా మీకు తెలిసి ఉంటుంది. మన పూర్వీకులు పుట్టిన సంతానానికి తాత పేరు, అమ్మమ్మ పేరు ఎందుకు పెట్టుకుంటారు అనేటటువంటి విషయాన్ని, మన పెద్దాళ్ళ పూర్వీకుల పేర్లు ఎందుకు పెట్టుకుంటారనే విషయాన్ని మీకు తెలియజేసే ప్రయత్నం చేశా. నచ్చితే తప్పక స్పందిస్తారని ఆశిస్తున్నా. ధన్యవాదములు. మీ రామడుగు వేణుగోపాల్.